గుడ్ మార్నింగ్. ఈ వీడియో ప్రత్యేకించి మహిళా మనుల కోసం, మహిళా శక్తుల కోసం. సొసైటీలో ఎప్పటి నుంచో చాలామంది పనికిరాని వాళ్ళు చెప్పే మాటలు, ఆడవాళ్ళు ఏమీ చెయ్యలేరు, ఏమీ సాధించలేరు, వారికి ఏమీ చేత కాదు అని. వారితో పాటు అనాది కాలం నుంచి ఆడవాళ్ళని ఎంతో ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని అన్ని రంగాల్లో ముందుండి నడిపించే మగమహారాజులు కూడా ఉన్నారు. సో వీరిద్దరిని పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ బీయింగ్ ఏ ఉమెన్, యాజ్ బీయింగ్ ఏ లేడీ, మీరు మీ పైన ఎంత విశ్వాసాన్ని, ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నారనేది ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో అన్ని రంగాల్లో ఈ రోజున ఆడవారిని చూస్తే చాలా సక్సెస్ఫుల్, హ్యూజ్ అండ్ బిగ్ పొజిషన్స్లో ఉన్నారు. ఇది చాలా శుభసూచకం. అయితే రియల్ ఎస్టేట్లో కూడా ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నారీమణులే వాళ్ళ హవా కొనసాగిస్తున్నారు. స్టిల్ ఇప్పటికీ రియల్ ఎస్టేట్లో, దట్టు కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఆడవాళ్ళు ఇంకా ఏం సాధించలేరు అనుకునే లేడీస్ చాలామంది ఉన్నారండి. ఎందుకంటే దానికి చుట్టూ ఉన్నవారు కారణమే. రియల్ ఎస్టేట్లో కొంతకాలం జర్నీ చేసి వాళ్ళు ఏది సాధించలేక వాళ్ళు గివప్ ఇచ్చిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఏదో సాధిద్దాం అనుకునే వాళ్ళని డిమోటివేట్ చేస్తూ ఉంటారు, పర్టికులర్లీ లేడీస్ని. మై డియర్ మహిళా మనులు, దయచేసి అలాంటి నెగిటివ్ పీపుల్స్ మాటలు మీరు పెడచెవిన పెట్టండి. మీరు చెవిటి కప్పలాగా వ్యవహరించండి అలాంటి వారి పట్ల. మీకంటూ ఒక ఆశయాలు ఉన్నాయి, మీకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, గోల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. మరి ఆ డబ్బు సంపాదించాలంటే వేరే మార్గాలు ఇంకేమైనా ఉన్నాయా? చాలని జీతంతో మీరు అనుకున్నది సాధించగలరా? లేదు కదా. సో కొంచెం కష్టమైన ఓర్పు, మీకు దేవుడు ప్రకృతి సహజంగా ఇచ్చినటువంటి వరాలు, ఓర్పు సహనం అనేది మీ డిఎన్ఏలోనే ఉంది. సో అలాంటి ఓర్పు సహనంతో మీరు అనుకున్నది సాధించేంత వరకు పట్టు వదలని విక్రమార్కుడిలాగా మీరు చాలా దృఢంగా ఉండి తీరాలి. వన్స్ మీరు ఏదైనా సాధించిన తర్వాత అప్పుడు మిమ్మల్ని డిమోటివేట్ చేసిన వాళ్ళే మీ పాదాక్రాంతం అవుతారు, మీతో కలిసి జర్నీ చేయాలని ఆశపడతారు. సో ఫైనల్లీ మీ శ్రేయోభిలాషిగా నేను కోరుకునేది ఏంటంటే, రియల్ ఎస్టేట్ అనేది ఆడవారికి రెడ్ కార్పెట్ పలుకుతుంది, సాదరంగా ఆహ్వానిస్తుంది. సో ఆ సాదర స్వాగతాన్ని మీరు అంగీకరించి మీకంటూ ఒక బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ని మీరే కల్పించుకోవాలి. సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ బ్యూటిఫుల్ మహిళా మనులు.